నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అనూష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అండి. లాస్ట్ వీడియోలో మీరు చూసిన విషయం తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు నా ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోబాకండి. మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఓకే, మరి ఇంకేం లేటు వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. తోటలో ఉంచి ఇంటికి రాగానే ఎవరి పనులు వాళ్ళైతే చేసుకుంటున్నామండి. మా వారైతే పిల్లల్ని గాంధీ ఆశ్రమంకి అయితే తీసుకెళ్ళాడు. నన్ను పిలిస్తే నేనైతే వెళ్ళలేదు. అమ్మ కొంచెం సాయం చేద్దామని నేనైతే ఇంటి దగ్గరే ఉండిపోయాను. అమ్మ అయితే ఇల్లు సర్దుకుంటా ఇల్లు అయితే చుమ్ముతుంది. నేను ఇంకా బయట వాకిలైతే చుమ్ముతున్నాను. నానైతే వచ్చి రాగానే ఆకుకూరలు అయితే గుంజేస్తున్నాడు. అవి కొంచెం వాడినట్టు అయిపోతాయి కదా. ఇప్పుడు గుంజి పెట్టుకుంటే మార్నింగ్కి కొంచెం చెంగలిచ్చినట్టయితే ఉంటాయి, అంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అందుకోసమే మా నాన్న ఆకుకూరలు గుంజే పనిలో ఉన్నాడు. ఇంకెవరి పనులు వాళ్ళు ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాం అనమాట. చూసారా అండి, పనస చెట్లు అమ్మ వాళ్ళ ఇంటి ముందు అటొక చెట్టు ఇటొక చెట్టు అయితే బాగా అయితే దట్టంగా అయితే కమ్ముకున్నాయన్నమాట. ఇవైతే మేమైతే వేసినవి కాదండి. మామూలుగా పనసకాయ తెచ్చుకున్నప్పుడు తొనలు తిని గింజలైతే ఇలా పడేస్తే అవైతే మొలిచాయి. ఇంకా ఆ పక్క ఈ పక్క బాగా అయితే నీడగైతే వచ్చిందనమాట. మా నాన్న అయితే మొదట్లో ఆ చెట్లు కాసినా కాకపోయినా ఇంటి ముందు నీడగా ఉంటుందని ఉద్దేశంతో అయితే ఉంచేశాడు. మాది అందులో మెయిన్ రోడ్ కాదండి. అందులో మా ఊరు నుంచి ఇసుక అయితే బాగా అయితే తోలుతారనమాట. ఇంకా ఇసుక వెళ్ళేటప్పుడు ఊరికినే లారీలు అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇంకా మొత్తం దుమ్ము ఎక్కువైతే వచ్చేస్తుంది అనమాట. ఇంక చెట్లు ఉండేసరికి కొంచెం ఆపినట్టు అయితే అవుతుంది. చాలామంది తెలిసిన వాళ్ళు అలాగే సన్నిహితులు ఉంటారు కదండి. వాళ్ళైతే మా నాన్నకి మా అమ్మకి చాలాసార్లు చెప్పారు, ఇంటి ముందు పనస చెట్లు ఉండకూడదు, కొట్టేయండి, మంచిది కాదని. మా నాన్న అవి మంచిదో ఏమో మాకు తెలియదు కానీ అవైతే మాకు మంచిగా చేస్తున్నాయి, నీడనిస్తూ. నీడనిచ్చే చెట్లని ఎందుకు కొడతామన్నట్టు ఉంచేశాడు. ఇప్పుడు ఈ చెట్లు నీడపాటికి నీడ, అలాగే తియ్యని పండ్లు అయితే ఇస్తున్నాయన్నమాట. ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియోలు తీసాను కదండి, వాటిలో కూడా చూపించాను. కొంచెం పెద్ద చెట్టు అయితే ఒక 6 కాయలు కాసిందండి ఈ ఏడాది. అలాగే చిన్న చెట్టు ఇదిగోండి సపోర్టింగ్కి కొంచెం కర్రలు పెట్టున్నారు కదా, ఈ చెట్టు అయితే తులసూరి కాపు ఒక కాయ అయితే కాసిందనమాట. కాయలు పాటికి కాయలు, నీడపాటికి నీడనిచ్చే చెట్టుల్ని నరకడం నాకైతే అసలు ఇష్టం ఉండదు. మా నాన్న కూడా వీలైనంత వరకు చెట్లు బాగానే పెంచుతాడండి. అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూరు చెట్లు అయితే బాగున్నాయి. ఇప్పుడు కంటే ఒకప్పుడు మేము ఇల్లు కట్టక ముందు మా పాతిల్లు ఉండేదండి, పూరిల్లు. ఆ పూరిల్లు చుట్టూరు అయితే చెట్లు బాగుండేది. అంటే నేను స్కూల్ డేస్ చదివేటప్పుడు మా ఇంటి చుట్టూరు చెట్లు ఉండేదండి. నాకు గుర్తున్న వరకు చెప్తాను. ఇంటి వెనక 2 టెంకాయ చెట్లు, అలాగే ఒక మామిడి చెట్టు ఉండేది. అలాగే రోడ్డు పక్కన ఒక నేరేడు చెట్టు ఉండేది. నేరేడు కాయలకి కొదువు ఉండేది కదండి, అందరూ మా ఇంటికి వచ్చి కోసుకెళ్లేదన్నమాట. ఇంకా పడిన కాయలు అప్పుడప్పుడు కోసుకోవాలనిపిస్తే దోటి తీసుకొని గోడకి మరీ కోసుకునేది నేనైతేను. అవి తిని తిని నాలుక కూడా పగిలిపోయేదన్నమాట, అంత బాగా తినేది. ఇప్పుడు తిందామన్నా ఎక్కడైతే కనిపించలేదండి. మా వారిని అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి అడుగుతున్నాను, ఇక్కడెక్కడా కనిపించలేదు, ఒకవేళ కనిపిస్తే తెస్తానని అయితే చెప్పాడు. ఇంతకు ముందులాగా ఇప్పుడు నేరేడు చెట్లు అయితే మా సైడ్ అయితే ఉంచట్లేదు, ఎక్కడ పట్టినా కొట్టేస్తున్నారు. ఈ మధ్య మా ఏరియాలో చాలా దగ్గర ఉన్న చెట్లు కూడా కొట్టేశారనమాట. ఇంకా అమ్మ అయితే పిల్లలకి అన్నం వేసి అయితే పెడుతుందండి. వాళ్ళు తోటలో ఆడిన ఆటలకి అలాగే ఆశ్రమంకి వెళ్ళి కాసేపు అయితే ఆడుకొచ్చారు. అరిగిపోయింటుంది. రండి నేను అన్నం పెడతానని వాళ్ళ అమ్మమ్మ అయితే పిల్లలందరికీ అన్నం అయితే పెడుతుందన్నమాట. ఇక్కడ మా చిన్నోడు అన్నం తింటూనే వాళ్ళ డాడీ గబక్కన ఊరికి వెళ్ళిపోతాడని వాళ్ళ డాడీ మీద ఒక కన్ను అయితే వేసి పెట్టాడు. మా వాడు ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళ డాడీ గబక్కన వెళ్తుంటే ఎలా చూస్తాడో కానీ అలా చూసేస్తాడండి. నేను కూడా మామూలుగా అసలు పట్టించుకోను. మా వాడైతే వాళ్ళ డాడీ మీద ఎప్పుడూ ఒక కన్నైతే వేసి పెట్టుంటాడనమాట. బండి తీయగానే వీడు వెళ్ళి బండి ఎక్కి వెళ్ళాలి ఎక్కడికన్నా సరే. మా అమ్మకి మేము ఉన్నంతసేపు హ్యాపీగా అయితే ఉంటుందండి. అదే మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంది కదా, అప్పుడు ఫోన్లో చెప్తుంది, మీరున్నంతసేపు ఇల్లు కలగా ఉండింది నాయన, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఒక్కసారిగా బోసిపోయింది అని అయితే అంటుంది. అది ఇంకొక రోజే లేండి, తర్వాత మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పనుల్లో పడి అలవాటైపోతుంది అనమాట. ఇదోండి మా చిన్నోడు ఇంటికి వస్తే మాత్రం ఈ స్తంభం ఎక్కి స్తంభం చుట్టూ తిరగతా అయితే ఆడుకుంటాడు. ఒకసారి ఇలాగే ఆడుతా పడిపోయాడు అనమాట. అప్పుడు అయిందండి తలకి దెబ్బ. ఇంకప్పటాంచి ఆ మచ్చ అయితే అలాగే ఉందన్నమాట. పోయినసారి వెళ్ళినప్పుడు పడ్డాడండి, ఆ మచ్చ ఇంకా అయితే ఉంది తల మీద అలాగే. ఇంకా మా నాన్న అలాగే మా వారు ఈ కూరగాయలు అయితే సర్దుతున్నారండి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు చూసారు ఎంత పెద్ద బస్తాకి వేసుకొచ్చుకుంటున్నారో కూరగాయలు.
ఆకుకూరలు అలాగే కూరగాయలు అన్నీ పట్టాలంటే ఈ మాత్రం బస్తా అయితే ఉండాలన్నమాట. ఆకుకూరలు నాకు మా అత్తమ్మకి ఇద్దరికి తీసుకుంటున్నాను కాబట్టి ఒక 2 కవర్లు పెద్దవి అయితే అయ్యాయి. ఇంకా కూరగాయలైతే ఒక పెద్ద కవర్‌కైతే ఏసిందనమాట మా అమ్మ. కూరగాయలు ఏసేటప్పుడు వీడియో తీద్దామనుకున్నాను. కానీ అప్పుడు నేను వాకిలి చిమ్ముతుండేటప్పుడు మా అమ్మ అయితే సర్దేసిందనమాట. అందుకని ఇంక వీడియో అయితే తీయలేదు. అవి ఇంటికెళ్ళి మొత్తం అయితే తీసి సర్ది ఫ్రిడ్జ్‌లో పెడతాను గదండీ! అప్పుడైతే మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఇంకా మొత్తం అయితే ఒక గోతానికేసి ఒక బలమైన మూటే కట్టాడండి మా నాన్న. ఇంకా గోరింటాకైతే మర్చిపోయానండి. ఇదైతే లాస్ట్‌లో అయితే గుర్తొచ్చిందనమాట. ఇది మా ఇంటి పక్కన అత్తమ్మోళ్ళ చెట్లో గోరింటాకండి. చాలా బాగా అయితే పండుతది. ఇంక నాకొక కట్ట అలాగే మా అక్కకొక కట్ట అయితే కోసాననమాట. ఇంకా ఇందాక మూట కట్టారు కదండీ పెద్ద గోతానికి కూరగాయలు. ఇంకా మేము బైక్‌లోనే కదండీ వెళ్ళాల్సింది. మేము నలుగురం ఉన్నాం. ఇంక ఈ మూట ఇదెక్కడ పెట్టాలి లగేజు. అందుకోసమే మా నాన్న తాళ్ళైతే తెచ్చి బండికి ఒక సైడ్ అయితే కట్టేస్తాడనమాట. తాత వద్దు తాత వద్దు, ఉన్నాయిలే కూరగాయలు. అమ్మ చాలా వేసింది. ఎవరి బాబాయ్ వాళ్ళియా? సరే తాత వద్దు వద్దు చాలు. అమ్మేసల్లా అన్నీ వేసుకొచ్చుకున్నా. అదిగో పెద్ద బస్తా. ఊరికొస్తే మాత్రం పెద్ద బస్తా వేసుకొని పోతా. కూరగాయలన్నీ నుంచే కదా మాక. మా తాత అండి పిలిచి సొరకాయలు ఎత్తుకొని పొమ్మని అయితే చెప్తున్నాడు. మా తాత అంటే మా నాన్నోళ్ళ నాన్న. ఇప్పుడు వయసు అయితే ఒక 80 ఏళ్ళు ఉంటాయి. మొన్నటి దాకా అయితే మా తాత సైకిల్ వేసుకొని పక్క ఊరికి వెళ్ళి ఆకుకూరలు అయితే అమ్ముకొచ్చేదండి. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగాలేదండి. దానికి తోడు ఈ వణుకుడైతే వచ్చిందనమాట. ఈ వణుకు వచ్చినప్పటి నుంచి మా తాత పెద్దగా అయితే ఎక్కువసేపు అయితే కూర్చోలేడు. కాసేపు కూర్చుంటే ఇంక వెళ్ళి పడుకుంటాడనమాట. అలా ఉంది మా తాత పరిస్థితి. ఇంకా నేనైతే కాసేపు వీడియో తీసాను. మా తాత నవ్వుకుంటున్నాడు. బాగా తీయమ్మ నన్ను, నేను బాగా పడాలని చెప్తున్నాడు. ఇంకా తాతతో అయితే కాసేపు మాట్లాడి ఇంక ఊరికైతే బయలుదేరుతున్నాము. ఈ లోపల మా నాన్న అయితే ఇదైతే మొత్తం అయితే కట్టి పెట్టాడండి నీట్‌గా. ఇంకా మళ్ళీ అవి రోడ్డుకి తగిలితే కూరగాయలన్నీ పాడైపోతాయని ఇలా మొత్తము మళ్ళిచ్చినట్టు కట్టారు. ఇంకా వాటిలో కవర్ అయితే తీసి పక్కనైతే పెట్టాడు. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని నేను చేతిలో పట్టుకుంటానని అలా అయితే పెట్టాడు. తొందరగానే ఇంటికొచ్చేసామండి. ఎప్పుడు ఊరికి బయలుదేరుతున్నా అత్తమ్మ అయితే ఒకటే చెప్తుంది, పొద్దుపోక ముందే ఇంటికైతే వచ్చేయండి, పొద్దుపోయిన తర్వాత రాబాకండి అని. ఇంకా మా అత్తమ్మ చెప్పినట్టే తొందరగానే ఇంటికొచ్చేసాము. అప్పటికే టైము 6 అలా అయితే అవుతుంది. 6 లోపలైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంక తెచ్చిన ఆకుకూరలైతే మొత్తం అయితే గుంజి పెట్టుకోవాలనమాట. లేకపోతే అన్నీ వాడిపోయినట్టు అయిపోతాయి. అత్తమ్మకి వీటిలో ఒక సగం ఆకుకూరలైతే ఇస్తాననమాట. ఇంక అత్తమ్మకి ఇచ్చేసి మిగతా అయితే గుంజి పెడతాను. మీకు ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి నేను. మన జీవితంలో కూడా ఈ కూరగాయల బుట్టలాగే ఎన్నో విషయాలుంటాయి కదా! కొన్ని మనకిష్టమైనవి ఉంటాయి. కొన్ని అసలు ఇష్టం లేనివి ఉంటాయి. కాకరకాయల్లాగా. కానీ అన్నిటిని కలిపి సర్దుకున్నప్పుడే ఒక అందమైన జీవితం అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా మంచి రోజులు ఉంటాయి. కష్టమైన రోజులు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని బాధపడకుండా ఇది కూడా నా జీవితంలో ఒక భాగమే అని అనుకొని ముందుకు వెళ్ళాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. అలానే సంతోషం వచ్చినప్పుడు మరీ పొంగిపోకూడదు. అన్నిటినీ స్వాగతించి ఆ పరిస్థితిని తట్టుకొని నిలబడాలి. ఎంత కష్టమైన రోజైనా శాశ్వతం కాదు. రేపు తప్పకుండా ఒక మంచి రోజు వస్తుంది. అందుకే మన దగ్గర ఉన్న చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదిస్తూ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. జీవితం అంటే అన్నీ మనకు నచ్చినట్టుగా ఉండడం కాదు, ఉన్నదానితో ఆనందంగా జీవించడం. మీకు కూడా అలాంటి రోజులు ఉంటే గుర్తుంచుకోండి. మంచి రోజులు ముందున్నాయి. అమావాస్య తర్వాత పౌర్ణమి గడియలు ఖచ్చితంగా వస్తాయి. ఇంకా కూరగాయలు సర్దుతున్నాను కదా, మధ్యలో అయితే గుర్తొచ్చిందండి బట్టలు ఇంకా తీయలేదని. ఇంకా వెంటనే ఆ పని ఆపేసి మిద్ది మీదకైతే వచ్చానమాట బట్టలు తీద్దామని. అప్పటికి కొంచెం పొద్దుపోయేసింది. ఇంకా మళ్ళీ బట్టలు నెమ్ము వాలిపోతుందని ఇలా అయితే తీసేస్తున్నాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత అవైతే కూర్చొని మడతేసుకోవాలి. మా పెద్దోడికైతే థమ్సప్ తాగాలనిపించిందంట. ఇంక వీళ్ళు బజార్కి వెళ్ళి క్యాంప్ అయితే తెచ్చారు, స్నాక్స్ అయితే తెచ్చారు. ఇంకా అందరం కూర్చొని అవైతే తిన్నాము. ఈ కూరగాయలు సర్దే పని నాకైతే ఒక అరగంట పైనే పడుతుంది. ఎందుకంటే అన్నీ తీయాలి, మళ్ళీ అన్నీ దేనికి అవి సపరేట్గా ఏరి కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే వస్తాయి. ఇంకా అలాగే అన్నీ అయితే ఏరి సపరేట్ చేసి ఇలా ఫ్రిడ్జ్కి అయితే పెట్టేశాను. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే అసలు ఖాళీగా ఉండదండి. ఈ కూరగాయలే మొత్తం అయితే నిండిపోతాయి.
ఇవైతే అంటుమామిడి పళ్ళండి. అమ్మ అయితే తెచ్చింది. వీటితో పాటు ఒక 2 స్వీట్ కార్న్ కంకులైతే ఇచ్చిందనమాట. అన్నీ అయితే వలిచేసి, సర్దేసి, మొత్తం అయితే చుమ్మి ఎత్తిపోసేస్తున్నానండి చెత్త. ఇంకా అన్నం అయితే వండాలి. పిల్లలకి స్నానం చేపిచ్చాలి. ఇంకా పిల్లలకి స్నానం చేపిచ్చేసి భోజనం అయితే పెడుతున్నాను. అత్తమ్మ అయితే ఇవాళ చేపల కూర అయితే చేసింది. ఇంకా చేపల కూర పెట్టించేసరికి మా వారికైతే చేపల కూర వేసి పెట్టాను. జున్ను, మున్ను అయితే చేపల కూర తినరండి. ఇంకా వాళ్ళకైతే పెరుగుంది. ఇంకా వాళ్ళకైతే కొంచెం అన్నం చల్లారి పెట్టి పెరుగైతే వేసి కలిపిస్తే వాళ్ళే తింటారు. ఓకే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా స్పెషల్. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.